వ్యవసాయంలో ఆధునిక విధానాలను రైతులకు పరిచయం చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. డ్రోన్ల వినియోగంపై 2 స్వల్పకాలిక కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరిగిన తరుణంలో నిపుణులైన పైలట్ల కొరత వేధిస్తోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు యూనివర్సిటీ తరపున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సాంకేతికత రైతుకు దన్నుగా నిలవాలే తప్ప కొత్త ఇబ్బందులు తేకూడదు. అందుకే సాగు డ్రోన్ల విషయంలో నిపుణులైన పైలట్లు ఎంతో అవసరం. డ్రోన్లు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతున్నా శిక్షణ విషయంలో మాత్రం సరైన సౌకర్యాలు లేని పరిస్థితి. లక్షలు పోసికొన్న డ్రోన్లు సరిగ్గా వినియోగించకపోతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్లను వాడే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పంటలు పాడవుతాయి. అందుకే కొందరు వ్యక్తులు మరికొన్ని ప్రైవేట్ సంస్థలు డ్రోన్ల వాడకంపై శిక్షణ అందిస్తున్నాయి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్ల వినియోగంపై కొద్ది రోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాగులో డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు చేసి కొన్ని ప్రమాణాలు రూపొందించి శిక్షణ అందిస్తున్నారు. దీనిలో ఫ్లైట్ డైనమిక్స్ దగ్గర నుంచి అసలు డ్రోన్ అంటే ఏంటి, డ్రోన్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దానిలో సాఫ్ట్వేర్ ఎలా ట్యూన్ చేసుకోవాలి, దానిలో క్యాలిబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి, దాన్ని టెస్టింగ్ ఎలా చేయాలి, అన్నీ చేసిన తర్వాత దాన్ని రియల్ టైంలో యూజ్లోకి ఎలా తీసుకెళ్లాలి పొలాల్లోకి అనేటువంటి అంశాలు పైలట్కి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. శిక్షణ కాలం పూర్తయ్యేసరికి అతనికి పొలాల్లో ఎలాంటి అడ్డాలు ఉన్నాయి, పొలాల్లో చెట్లు ఉంటే ఏం చేయాలి, స్తంభాలు ఉంటే ఏం చేయాలి, ప్రతి అంశం మీద కూడా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి పూర్తి శిక్షణతో వాళ్ళని బయటికి రెడీ టు ఫ్లై పైలట్లుగా వాళ్ళని పంపిస్తామండి. అసలు మన దేశంలో ఏమైనా రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, డ్రోన్స్ అంశం అన్నీ వాళ్ళకి నేర్పుతామండి. ఎయిర్పోర్ట్ నుంచి ఇన్ని కిలోమీటర్ల దూరంలో మీరు ఫ్లై చేయకూడదు, ప్రతి అంశం గాలిలో ఇన్ని ఫీట్లు దాటి మీరు వెళ్ళకూడదు, సో లేదు మనం ఇంకా స్ట్రాటజిక్ లొకేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్ట్ చేసిన లొకేషన్స్లో మీరు వెళ్ళకూడదు, ఎలాగ వెళ్ళాలి, ఒకరు వెళ్ళదలుచుకుంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేర్పుతాం. డ్రోన్ కోర్సుల నిర్వహణ కోసం అధికారులు ప్రత్యేక సిలబస్ ను రూపొందించారు. తరగతి గది శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలోనూ డ్రోన్ల వినియోగాన్ని నేర్పించనున్నారు. శిక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలను సమకూర్చారు. పౌర విమానయాన శాఖ DGCA నుంచి కూడా కోర్సులకు అనుమతి లభించింది. వ్యవసాయ డ్రోన్ల నిర్వహణపై దేశంలోనే తొలిసారిగా శిక్షణ అందిస్తున్న సంస్థగా ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ ఖ్యాతి గడించింది. డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లైబ్రరీ, అసెంబ్లింగ్ యూనిట్ ఇలా వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. లైసెన్స్ లేని డ్రైవింగ్ ఎంత ప్రమాదమో సరైన శిక్షణ లేకుండా డ్రోన్ ఆపరేట్ చేయడము అంతే ప్రమాదమని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ని ఫ్లై చేస్తున్నారు కానీ ఎంతమంది కొట్టాలి, ఎక్కడ కవర్ అవుతుంది, ఎంత వస్తే ఏమవుతుంది అన్నది ఏది చెప్పలేకపోయినారు. అంటే ఇటువంటిది మనకి రైతుల వాళ్ళకి ముందు పోయినప్పుడు రైతులకు ఈ సమస్యలన్నీ చెప్పలేకపోతే, సమాధానాలు ఇవ్వలేకపోతే ఆ డ్రోన్ అన్నది వాళ్ళకి ఉపయోగపడదు. అందుకే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కానీ ఎనీ రైతుకి కానీ ఏది పంటల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ పైలట్ కో-పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఉపాధి కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఆర్బీకేలో పైలట్ డ్రోన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ డ్రోన్స్కి పైలట్ కో-పైలట్ని ఇక్కడే ట్రైనింగ్ కూడా ఇప్పించుకుంటామని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా రైతులకి మంచి అవకాశంగా తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగే అవకాశం ఉంది. వాటిని ఆపరేట్ చేసేందుకు అదే సంఖ్యలో పైలట్లు, కో పైలట్లు అవసరమవుతారు. భవిష్యత్తులో ఇదే కొత్త ఉపాధి మార్గం కానుందని అధికారులు భావిస్తున్నారు.